అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దేవుని స్తుతులు, వీటిని విని ఆశీర్వదించబడవలసినదిగా ప్రార్థన. దూత ద్వారా వర్తమానం పంపిన దేవా మీకు స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాడా మీకు స్తోత్రములు. సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మలను బట్టి మీకు స్తోత్రములు. నమ్మకమైన సాక్షి అయిన దేవా మీకు స్తోత్రములు. మృతుల్లో నుండి ఆది సంబూధుడిగా లేచినవాడా మీకు స్తోత్రములు. భూపతులకు అధిపతియునైన దేవా మీకు స్తోత్రములు. కృపా సమాధానములు దయచేవాడా మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించు దేవా మీకు స్తోత్రములు. మీ రక్తము వలన మా పాపముల నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీకు స్తోత్రములు. మహిమయు ప్రభావమును గల దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిన దేవా మీకు స్తోత్రములు. మేఘారూరుడై వచ్చు దేవా మీకు స్తోత్రములు. ఆల్ఫయు ఒమేగాయు అయిన దేవా మీకు స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడా మీకు స్తోత్రములు. సర్వాధికారియు దేవుడునగు ప్రభువా మీకు స్తోత్రములు. బూరధ్వని వంటి గొప్ప స్వరముతో మాటలాడు దేవా మీకు స్తోత్రములు. 7 దీప స్తంభముల మధ్య ఉన్న దేవా మీకు స్తోత్రములు. మనుష్య కుమారుని పోలిన దేవా మీకు స్తోత్రములు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా మీకు స్తోత్రములు. తెల్లని ఉన్ని వంటి తల వెంట్రుకలు గలవాడా మీకు స్తోత్రములు. అపరంజ వంటి పాదములు గలవాడా మీకు స్తోత్రములు. విస్తార జల ప్రవాహముల వంటి స్వరము గల దేవా మీకు స్తోత్రములు. కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు. నోటి యందు 2 అంచుల వాడి అయిన ఖడ్గము గల దేవా మీకు స్తోత్రములు. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటి ముఖము గల దేవా మీకు స్తోత్రములు. కుడి చేతిని యోహాను పైన ఉంచిన దేవా మీకు స్తోత్రములు. భయపడకుము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించుచున్నవాడను అని చెప్పిన దేవా మీకు స్తోత్రం. మృతుడైతిని గాని ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నానని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మరణం యొక్కయు పాతాల యొక్కయు తాళపు చెవి స్వాధీనంలో గల దేవా మీకు స్తోత్రములు. 7 నక్షత్రములు కుడిచేత పట్టుకొని ఉన్న దేవా మీకు స్తోత్రములు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రములు. మా క్రియలను మా కష్టమును మా సంగతులను ఎరిగిన దేవా మీకు స్తోత్రం. మారు మనసు దయచేవాడా మీకు స్తోత్రములు. నికులోయతల క్రియలను ద్వేషించువాడా మీకు స్తోత్రములు. ఆత్మ ద్వారా సంగములతో మాటలాడు దేవా మీకు స్తోత్రములు. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిచ్చు దేవా మీకు స్తోత్రములు. మొదటి వాడును కడపటి వాడును అయిన దేవా మీకు స్తోత్రములు. మృతుడిపై మరలా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రం. మా శ్రమలను మా దరిద్రతను ఎరిగిన దేవా మీకు స్తోత్రములు. మరణం వరకు నమ్మకముగా ఉండమని చెప్పిన దేవా మీకు స్తోత్రం. జీవ కిరీటం ఇచ్చువాడా మీకు స్తోత్రములు. జయించు వారికి రెండవ మరణం వలన ఏ హానియు జరగదని చెప్పిన దేవా మీకు స్తోత్రం. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడా మీకు స్తోత్రం. బిలాము బోధను ద్వేషించు దేవా మీకు స్తోత్రం. జయించు వానికి మొరుగై ఉన్న మన్నాను భుజింపనిచ్చువాడా మీకు స్తోత్రం. జయించు వానికి తెల్లని రాతినిచ్చువాడా మీకు స్తోత్రం. అగ్ని జ్వాలలు వంటి కన్నులు అపరంచు వంటి పాదములు గల దేవా మీకు స్తోత్రం. మా క్రియలు మా ప్రేమ మా విశ్వాసము మా సహనము ఎరిగిన దేవా మీకు స్తోత్రములు. యెజబేలు బోధను ద్వేషించిన వాడా మీకు స్తోత్రం. అంతరేంద్రియములను హృదయమును పరీక్షించేవాడా మీకు స్తోత్రం. జనుల మీద అధికారము దయచేవాడా మీకు స్తోత్రం. వేకువ చుక్కను అనుగ్రహించేవాడా మీకు స్తోత్రములు. 7 నక్షత్రములను 7 ఆత్మలను కలిగిన దేవా మీకు స్తోత్రములు. ఉపదేశమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. మారు మనస్సును దయచేవాడా మీకు స్తోత్రములు. పాప క్షమాపణ దయచేవాడా మీకు స్తోత్రములు. తెల్లని వస్త్రములు అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు. దావీదు తాళపు చెవి కలిగిన దేవా మీకు స్తోత్రములు. ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించువాడా మీకు స్తోత్రములు. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నవాడా మీకు స్తోత్రములు. జయించు వాణిని నీ సింహాసనం ముందు కూర్చుండనిచ్చు దేవా మీకు స్తోత్రములు. జరగవలసిన వాటిని మీ దాసులకు కనపరచువాడా మీకు స్తోత్రం. సింహాసనం ముందు ఆసీనుడై ఉండి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడా మీకు స్తోత్రములు. 7 ఆత్మలు కలిగిన దేవా మీకు స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండి సర్వాధికారియు దేవుడునగు ప్రభువా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు స్తుతింపబడుతున్న దేవా మీకు స్తోత్రములు. యుగయుగములు జీవించుచున్నవాడా మీకు స్తోత్రములు. మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హత కలిగిన దేవా మీకు స్తోత్రములు. మీ కుడి చేత 7 ముద్రల గ్రంథము పట్టుకొని ఉన్న దేవా మీకు స్తోత్రములు. దావీదు చిగిరైన యోధా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు. 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు జయము పొందిన దేవా మీకు స్తోత్రములు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయిన దేవా మీకు స్తోత్రములు. 7 కన్నులు 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల అయిన దేవా మీకు స్తోత్రము. 7 ముద్రల గ్రంథమును తీసుకుని దాని విప్పుటకు యోగ్యుడు అయిన గొర్రెపిల్ల అయిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను దేవునికి యాజకులను గాను రాజులుగాను చేసిన దేవా మీకు స్తోత్రములు. శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడా మీకు స్తోత్రములు. సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము
ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక దేవా మీకు స్తోత్రము. నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని పలికిన దేవా మీకు స్తోత్రములు. సత్యస్వరూపి అయిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. దేవుని దాసులని వారి నొసళ్ళయందు ముద్రించువాడా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీలలో 144,000 మందిని ముద్రించిన దేవా మీకు స్తోత్రములు. కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేవాడా మీకు స్తోత్రం. పరిశుద్ధుల ప్రార్థనలను బంగారు పాత్రలో దాచిన దేవా మీకు స్తోత్రములు. బలిష్ఠుడైన దూత మీకు స్తోత్రములు. మేఘము ధరించుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు. శిరస్సు మీద మేఘధనుస్సు కలిగిన దేవా మీకు స్తోత్రములు. సూర్యబింబం వంటి ముఖము కలిగిన దేవా మీకు స్తోత్రములు. అగ్ని స్తంభములు వంటి పాదములు కలిగిన దేవా మీకు స్తోత్రములు. విప్పబడినటువంటి చిన్న పుస్తకము మీ చేతి నందు ఉంచుకుని ఉన్న దేవా మీకు స్తోత్రములు. కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపిన దేవా మీకు స్తోత్రములు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించిన దేవా మీకు స్తోత్రములు. పరలోకమును అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న దేవా మీకు స్తోత్రములు. మీ దాసులకు ప్రవక్తలకు మీరు తెలిపిన సువార్తను బట్టి మీకు స్తోత్రములు. దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకమును బట్టి మీకు స్తోత్రములు. కడుపుకు చేదుగా నోటికి తీపిగా ఉన్న ఆ చిన్న పుస్తకమును బట్టి మీకు స్తోత్రములు. నువ్వు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిన దేవా మీకు స్తోత్రములు.